శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యో రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 96వ భాగం. రాముడు లక్ష్మణునకు ఇలా చెప్పసాగాడు. ఆ కాలంలో మిత్రుడు అనగా సూర్యుడు వరుణునితో కలిసి రాజ్యపాలన చేస్తున్నాడు. దేవతలు వారిద్దరినీ చాలా గౌరవంగా చూసేవారు. ఒకసారి అప్సరసైన ఊర్వశి వరుణలోకానికి వచ్చింది. ఊర్వశి అందానికి ముగ్ధుడైన వరుణుడు తన కోరిక తీర్చమని ఊర్వశిని కోరాడు. ఊర్వశి వినయంగా నమస్కరించి, సురేశ్వర, ఇంతకు ముందే మిత్రుడు నన్ను వరించి ఉన్నాడు, ఆయన వద్దకు వెళుతున్నాను అన్నది. మన్మథ వికారాంకిలోని వర్ణుడు, నీ సౌందర్యం నా మనసును హరిస్తున్నది, నాతో సంగమించుటకు నీవు అంగీకరించినచో నా రేతస్సును బ్రహ్మ నిర్మితమైన ఈ పాత్రలో ఉంచుతున్నాను అన్నాడు. అంతటి ఊర్వశి, వరుణదేవ, నా మనసు నీయందే లగ్నమైనది, కానీ ప్రస్తుతం నా శరీరంపై అధికారం మాత్రం మిత్రునికే ఉన్నది అని మిత్రుని వద్దకు వెళ్ళింది. అన్యమనస్కంగా ఉన్న ఊర్వశిని చూసిన మిత్రుడు, దుష్టురాలా, నాపై నీకు అనురాగం లేదు, నాతో సంగమించుటకు వచ్చిన నీ మదిలో మరొకరిని పతిగా నిలుపుకున్నావు, కనుక నువ్వు భూలోకంలో కాశీరాజుని పురూరవుని భర్తగా స్వీకరించి భూలోకంలో పడి ఉండు అని శపించాడు. మిత్రుడు తన రేతస్సును కూడా బ్రహ్మ నిర్మితమైన అదే పాత్రలో ఉంచాడు. ఇక శాపగ్రస్తురాలైన ఊర్వశి భూలోకంలో పురూరవుని భర్తగా పొంది ఆయువుని పుత్రునిగా పొందింది. ఆయు యొక్క కుమారుడే నహుషుడు. మహాతేజస్సు అయిన నహుషుడు కొంతకాలం ఇంద్ర పదవిని కూడా అధిష్ఠించాడు. ఇక ఇక్కడ మిత్రావుల రేతస్సు గల కుంభము నుండి అగస్త్యుడు వశిష్ఠుడు జన్మించారు. వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశానికి గురువయ్యాడు. ఇక నిమి విషయానికి వస్తే, యజ్ఞ నిర్వహణకు వచ్చినటువంటి ఋషీశ్వరులు నిమి శరీరమును తైలపాత్ర నుంచి తామే యజ్ఞదీక్ష వహించి యజ్ఞం పూర్తి చేశారు. పిమ్మట భృగుమహర్షి కోరిన మీదట దేవతలు నిమి ఆత్మను ఇలా అడిగారు, ఓ రాజర్షి, ఒక వరం కోరుకో, నీ చైతన్యం ఎక్కడ నిలవమంటావు అని అడిగారు. అప్పుడు నిమి, ఆత్మ సకల జీవుల నేత్రంలో ఉంటాను అని కోరగా దేవతలు ఎట్లేగాక అన్నారు. ప్రాణుల కన్నుల్లో ఉన్న నీకు విశ్రాంతికై ప్రాణులు కన్నులు మూస్తూ తెరుస్తూ ఉంటారు అని ఋషులు చెప్పారు. దేవతలు వెళ్ళిపోయాక ఋషులు నిమి శరీరాన్ని తెచ్చి దానిలో ఆరణ్య ఉంచి నిమికి సంతానం కలుగుటకై మంత్రపూర్వకంగా హోమములు చేస్తూ బలంగా ఆరణ్య మదించారు. ఇట్లు ఆరణ్య మదించబడుతుండగా అందుండి ఒక బాలుడు ఉద్భించాడు. అతన్ని మిది అని అన్నారు. అతడే మొదటి జనకుడు. విదేహి నుండి ఉద్భవించబడటం వలన అతన్ని వైదేహుడు అని కూడా పిలిచేవారు అని రాముడు నిమి యొక్క వృత్తాంతాన్ని తెలియజేశాడు. ఆ వృత్తాంతం విన్న లక్ష్మణుడు, వశిష్ఠుడు నిమి ఒకరినొకరు చెప్పించుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మహాత్ముడు యజ్ఞదీక్షలో ఉన్న క్షత్రియుడైనటువంటి నిమి ఎందుకు సహనం చూపించలేదు అని అడిగాను. అంతటి రాముడు, నాయన లక్ష్మణ, కొన్నిసార్లు మహాపురుషులు కూడా సహనాన్ని కోల్పోతారు. పూర్వం యయాతి మహారాజు శాపం పొందినా కూడా తన రోషాన్ని అదుపువేసుకుని శాపఫలాన్నే అనుభవించాడు అని అన్నాడు. ఆ కథను వివరించమని లక్ష్మణుడు కోరగా రాముడు యయాతి కథను ఇలా చెప్పసాగాడు. నహుషుని కుమారుడైనటువంటి యయాతి ప్రజల అభివృద్ధికై పాటుపడే గొప్ప మహారాజు. అతడు అనేక యజ్ఞాలు చేశాడు. అతనికి 2 భార్యలు. వారు సాటిలేని సౌందర్యవంతులు. ఒక భార్య పేరు శర్మిష్ఠ, ఆమె ఋతుపర్వుడనే దైత్యరాజు యొక్క కుమార్తె. మరొక భార్య పేరు దేవయాని, ఆమె శుక్రాచార్య కుమార్తె. శర్మిష్ఠ తనయుని పేరు పూరుడు. దేవయాని తనయుని పేరు యదువు. యయాతికి శర్మిష్ఠ యందు ఆమె కుమారుని యందు అనురాగం ఎక్కువగా ఉండేది. తండ్రిచే తిరస్కార భావంతో అనాదరంగా చూడబడుతున్న యదువు ఒకరోజు తన తల్లి అయిన దేవయాని వద్దకు వచ్చి ఇలా అన్నాడు, అమ్మా, నువ్వు శుక్రాచార్య కుమార్తెవు, అయినా దుఃఖమును అవమానాన్ని భరిస్తున్నావు. ఈ దురవస్థను నువ్వు ఓర్చుకుంటే ఓర్చుకో, నేను మాత్రం సహించలేకపోతున్నాను. నేను అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తాను, నాకు అనుమతి ఇవ్వు అన్నాడు దీనంగా. అంతటి దేవయాని తన తండ్రిని స్మరించగా శుక్రాచార్యుడు వచ్చి భర్తచే అవమానించబడుతున్న తన కుమార్తె యొక్క అవస్థను చూశాడు. వెంటనే కోపంతో యయాతిని పిలిచి, యయాతి,
నీకు నా యందు ఆదరభావం లేదు. నా కుమార్తెను తిరస్కార భావంతో అవమానిస్తున్నావు. నీవు తీవ్రమైన వార్ధక్యాన్ని గురై అవయవ పటుత్వం కోల్పోదువుగాక అని ఘోరంగా శపించాడు. అకాల వార్ధక్యాన్ని గురి అయిన యయాతి యదువుని పిలిచి, కుమారా, నీవు నీ యవ్వనాన్ని నాకు ఇచ్చి నా వార్ధక్యాన్ని తీసుకో అని కోరాడు. యదువు కోపంగా, తండ్రి, మీరు పూరుణ్ణి అధిక ప్రేమతో చూస్తారు కదా, మీ వార్ధక్యాన్ని పూరుడికే ఇవ్వండి అన్నాడు. అంతట యయాతి తన వార్ధక్యాన్ని స్వీకరించవలసిందిగా పూరుణ్ణి కోరాడు. సద్గుణవంతుడైనటువంటి పూరుడు తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి తండ్రి యొక్క వార్ధక్యాన్ని తాను స్వీకరించాడు. యయాతి ఆ విధంగా యవ్వనాన్ని పొంది కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి యజ్ఞయాగాలు చేసి అనేక భోగభాగ్యాలను తనివి తీరా అనుభవించాడు. తర్వాత తన వార్ధక్యాన్ని తాను స్వీకరించి ఆ యవ్వనాన్ని కుమారుని పూరుడికి తిరిగి ఇచ్చాడు. అంతేకాకుండా పూరుడికి త్యాగశీలతను మెచ్చుకున్న యయాతి తనకు రాజ్యానికి వారసుడుగా పూరుణ్ణి పట్టాభిషిక్తిని చేశాడు. యదువుకు అతని సంతతికి రాజ్యాధికారం ఉండదని శాసించాడు. లక్ష్మణ, యయాతి వంటి రాజర్షులు సమర్థత ఉన్నా కూడా ప్రతిశాపం ఇవ్వకుండా శుక్రుని యొక్క శాపాన్ని అనుభవించారు. ఇటువంటి సత్పురుషుల మార్గం అందరికీ అనుసరణీయం అని రాముడు చెప్పాడు. ఒకసారి శ్రీరాముడు సభలో ఉండగా భృగువంశానికి చెందినటువంటి చవన మునితో పాటు సుమారు 100 మంది మహర్షులు రామదర్శనం కోసమని వచ్చారు. రాముడు ఆ ఋషులందరినీ సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి తన వల్ల కాగల కార్యం ఉన్నట్లయితే చెప్పమని తప్పక తాను నెరవేరుస్తానని వాగ్దానం చేశాడు. చవనాది ఋషులు ఇలా చెప్పారు, పురుషోత్తమ, మా కోరిక వెల్లడించకుండానే మాకు సహాయం చేస్తానని చెప్పావు. చాలా సంతోషం. నువ్వు మాత్రమే ఋషులకు భయావహమైన పరిస్థితి నుండి కాపాడగలవని మాకు విశ్వాసం కూడా. రాజా, పూర్వం మధువు అనే దక్షుడు ఉండేవాడు. అతను మిక్కిలి బలశాలి, కానీ బ్రాహ్మణ భక్తి కలవాడు. ఉదారులైన దేవతలతో కూడా అతడు స్నేహంగా ఉండేవాడు. అతడు శివుని గురించి తపస్సు చేసి శివుని నుండి శక్తివంతమైన శూలాన్ని పొందాడు. శత్రువుపై అతడు ఆ శూలం ప్రయోగిస్తే శత్రువును భస్మం చేసి తిరిగి ఆ శూలం అతని చేతికి వస్తుంది. దేవబ్రాహ్మణులకు హాని కలిగించినంత వరకు ఆ శూలం అతని వద్దే ఉంటుందని శివుడు ఆనతిచ్చాడు. మధువు తనకు వంశపారంపర్యంగా శూలం దక్కాలని శివుడిని ప్రార్థించాడు. అప్పుడు శివుడు మధువు యొక్క కుమారుని వరకు మాత్రమే శూలం పనిచేస్తుందని చెప్పాడు. శూలము చేతిలో ఉన్నంత వరకు నిన్ను నీ కుమారుని ఎవరూ జయించలేరు అని శివుడు అనుగ్రహించాడు. మధువు భార్య కుంభీనసి. ఆమె విశ్వావసువుకు అనలకు పుట్టిన ఉత్తమరాలు. మధువు కుంభీనసుల కుమారుడే లవణాసురుడు. అతడు పరమ దుర్మార్గుడు. తండ్రి అయిన మధువు మాట లక్ష్యపెట్టేవాడు కాదు. అతను నిత్యం అనేక పులులను, లేళ్లను, ఏనుగులను, మనుషులను చంపి తినేసేవాడు. ముఖ్యంగా తాపసులను హింసించి భక్షించేవాడు. శ్రీరామ, నీవు రాముని హతమార్చినట్లే ఈ లవణాసురుని కూడా హతమార్చి మునుల్ని కాపాడు అని ప్రార్థించాడు. అంతట రాముడు లవణాసుని అంతమొందిస్తానని ఋషులకు హామీ ఇచ్చాడు. పిదపు రాముడు తన సోదరుల వంక చూసి, లవణాసుని అంతమొందించే కార్యం ఎవరు చేయగలరు? ఈ పనికి భరతుని నియమించనా లేక శత్రువుని నియమించనా అని అడిగాడు. వెంటనే భరతుడు, అన్న, ఆ పని నాకు అప్పచెప్పు, నిన్ను లవణాసుని అంతం చేస్తాను అన్నాడు. వెంటనే శత్రుఘ్నుడు, అగ్రజ, నీవు వనవాసం చేసిన కాలంలో భరతుడు నందిగ్రామంలో తాపసి వలె జీవించి అనేక కష్టాలు పడ్డాడు. మళ్ళీ భరతుని శ్రమ పెట్టేందుకు నేను లవణను వధిస్తాను, ఆ పని నాకు అప్పచెప్పు అన్నాడు. వెంటనే రాముడు, శత్రుఘ్న, నీవు చెప్పింది చాలా సమంజసంగా ఉంది. భరతుని శ్రమ పట్టకూడదని నీవు అనుకుంటే మధురాక్షసుని మధుపురంలో ప్రవేశించు. నిన్ను ఆ రాజ్యానికి పట్టాభిషిక్తం చేస్తాను, అతన్ని జయించు. వెంటనే వెళ్ళి లవణాసుని వధించి మధుపుర రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించు. ఇప్పుడే నేను నిన్ను మంత్రపూర్వంగా అభిషేకిస్తాను అని అన్నాడు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం.